హైవేస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు సంబంధించి ఇందాక ఒక వీడియో ఇచ్చాను నేను. ఏమని? టీచర్లని మాస్టర్లని సింగులర్గా మాట్లాడుతూ పేరు పెట్టి పిలుస్తూ అడ్డదిడ్డని క్రాఫులతో అడ్డదిడ్డని డ్రెస్సులతో వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. లాస్ట్ 5 yearsలో ఈ రకమైనటువంటి దరిద్రం చేంజ్ అంత వచ్చేసింది. టీచర్ని లెక్క చేయకుండా ఆ రకం తయారు చేశాడు జగన్ అని చెప్పేసి అనుకున్నాను. హర్యానాలో అంతకు మించి తయారయ్యారు. అన్ని చోట్ల ఒక స్కూల్, అది గ్రామం అనమాట, విలేజ్. ఓకే, సారీ, స్కూల్ కదండి, కాలేజ్, 10+2 అనుకుంటా. ఐ థింక్ సైన్స్ టీచర్ ఆమె. ఆ పిల్లలు ఏదో చేస్తే గొడవ సంథింగ్ ఏదైతే సర్దియడానికి ట్రై చేసింది. వాళ్ళు మరలా రిపీట్ చేస్తుంటే కోప్పడి ఆ క్లాస్లో ఉంది మొత్తం 15 మంది, అంతా సైన్స్. వీళ్ళు ఈ టీచర్ మీద కోపంతో అందులో 13 మంది అండి, 13 మందికి విషయం తెలుసు. అందులో 6 ఇదంతా తయారు చేసింది. ఏంటి? బాంబు తయారు చేశారండి. వెధవలు ఏంటో తెలుసా? రిమోట్తో బాంబు. రిమోట్ తప్పితే బాంబు పేలిద్ది. అంటే అసలు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తారు చూడండి. అసలు మళ్ళీ ఇంటర్మీడియట్ పిల్లలు బాంబు, మరి వాళ్ళకి మెటీరియల్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటంటే యూట్యూబ్లో చూశారు. దీపావళి క్రాకర్స్తో ఒక బాంబు తయారు చేయొచ్చు అనేది వాళ్ళు చెక్ చేసుకొని ఆ రకంగా రిమోట్ బాంబు తయారు చేసి టీచర్ కూర్చునే కుర్చీ కింద ఆల్రెడీ పెట్టేస్తున్నారు. టీచర్ పాఠాలు చెప్తుంది, రిమోట్తో బ్లాస్ట్ చేశారు. అదృష్టం కొద్దీ ఆ టీచర్కి ఏమీ కాల, బాంబు అయితే బ్లాస్ట్ అవుతుంది. దెబ్బకి షాక్ అసలు టీచర్ అయితే. ఇమీడియట్గా బ్లాస్ట్ దెబ్బకి అంత షాక్. అసలు కాలేజ్ ఏంటి, ఊరేంటి, మొత్తం వాడు ఆగమేఘ ప్రిన్సిపల్ అసలు ఏం జరిగింది ఏంట్రా అంటే ఇదిగో ఈ రకం బాంబు బ్లాస్ట్. విచారణ చేసి తెలిసింది ఏంటంటే ఆ క్లాసులో ఉన్నటువంటి 13 మంది ఈ రకం చేశారు. ఇక పంచాయతీలో వాళ్ళు వచ్చున్నారు, అసలు ఏం జరుగుతుంది ఈ ఊర్లో అని చెప్పేసి విద్యాశాఖ వాళ్ళు తెలిసింది, వాళ్ళు వచ్చున్నారు. ఇమ్మీడియట్గా వీళ్ళని మొత్తం డిస్మిస్ చేద్దాన్నట్టుగా అనుకుంటే వద్దండి, పిల్లల పాపం జీవితం పాడైపోద్దని టీచర్ క్షమించిందండి. తల్లి లాంటి మనిషి కదా, పిల్లల్ని తీర్చిదిద్దాలని అనుకుంది, తప్పు చేస్తుంటే సరిదిద్దాలని అనుకుంది, వాళ్ళ జీవితం నాశనం చేయాలని అనుకోలే. పిల్లలండి వద్దండి, ప్లీజ్ వద్దండి అని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేసి వాళ్ళని కాలేజీని సస్పెండ్ డిస్మిస్ చేయకుండా ఆపేసింది. టీసీ ఇచ్చి పంపించేసేవాళ్ళు ఇంకా. సో క్షమించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దెన్ వారం రోజుల పాటు ఆ 13 మందిని సస్పెండ్ చేశారు. ఇదంతా హర్యానాలో ఒక గ్రామంలో జరిగింది. వీడియో ఎందుకు ఇస్తుంది మీకు అర్థమవుతుంది. మీ పిల్లలు అసలు ఏం చేస్తున్నారు కనిపెట్టండి. అన్నిటికీ మించి కొంపలో ఉన్నప్పుడు పిల్లలకి ఎథిక్స్ నేర్పండి. పెద్దవాళ్ళతో ఎలా ఉండాలో చెప్పండి. సమాజంలో ఎలా బతకాలో చెప్పండి. ఈ రోజులలో పిల్లలు ఎవరైతే వరస్ట్గా తయారవుతున్నారో, ఏంది రకం తయారవుతున్నారో, ఇండ్లల్లో సరిగ్గా వారు ఉండటం వల్ల, దట్ మీన్స్ పేరెంట్స్కి పిల్లలకి మధ్య రిలేషన్ సరిగా ఉండటం వల్ల వీళ్ళు ఏం చేసి అడిగేవాళ్ళు లేడు. వాళ్ళు ఇదిగో ఈ రకం తయారవుతా అన్నారు. ప్లీజ్ అండి, ఇకనైనా పిల్లలని జాగ్రత్తగా కాపాడుకోండి, జాగ్రత్తగా పెంచండి, బాధ్యతగా ఉండేలా చూడండి, బాధ్యతలు విలువలు నేర్పండి. అందరూ టీచర్లా ఉంటారు. నేనైతే పళ్ళు రాలగొట్టేసి పంపించండి ముందు ఇక్కడి నుంచి అని చెప్పేవాడు. ఎందుకంటే వారిని ఇప్పుడు కనుక క్షమిస్తే, వారు మారితే ఓకే, మారకపోతే ఇంకా వైలెంట్గా తయారైపోతారండి.